వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లం సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి ప్రాబ్లం వచ్చేది ఒక ఎత్తు అయితే దాని స్క్రీనింగ్ ఇంకొక ఎత్తు. ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఒకవేళ చేయించుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనేది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్స్. ఈరోజు ఎపిసోడ్లో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రవంతి రెడ్డి, ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నుంచి. నమస్తే డాక్టర్. నమస్తే. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా భయపడుతున్నారు. హెచ్పివి వ్యాక్సిన్స్ వచ్చేసాయని చెప్తున్నారు. అయినా సరే స్క్రీనింగ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు స్క్రీనింగ్ గురించి మాట్లాడదాము. సో మామూలుగా ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి అసలు? సో సర్వైకల్ క్యాన్సర్ యూజువలీ ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి ద ఫస్ట్ నంబర్ 1 పొజిషన్లో ఉండేది. బట్ నౌ బికాస్ of awareness, I guess, as well as entante there is change in lifestyles. Okay. Vitanniti valla it has come to the second position. Breast has taken the first position. Okay. So coming to screening is, it's like we always hear this proverb saying that prevention is better than cure. Yes. So preventing, this is one of the preventable cancers. Okay. So and this is one of the cancers which actually has a vaccination. So it has screening, protocol laid screening as well as a vaccination which is available for it. So ఏంటంటే ఈ స్క్రీనింగ్ అనేది ఫస్ట్ స్క్రీనింగ్ విషయానికి వస్తే కనుక స్క్రీనింగ్ షుడ్ స్టార్ట్ ఆఫ్ నార్మల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కొంచెం వేరుగా ఉన్నాయి అండ్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వెరాజ్ ఇంటర్నేషనల్లీ పీపుల్ సైజ్ యాజ్ ఎర్లీ అన్నట్టుగా 21 years నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ అగైన్ స్క్రీనింగ్లో 2 ఉంటాయి. వన్ ఈస్ గోయింగ్ టు బి ప్యాప్ స్మియర్. ప్యాప్ స్మియర్ ఇస్ నథింగ్ బట్ లోకల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ యూ జస్ట్ టేక్ అ స్వాబ్, సర్వైకల్ స్వాబ్ తీసుకొని దాని స్మియర్ టెస్ట్ చేస్తాం. అదొకటి. అది కాకుండా హెచ్పివి డిఎన్ఏ అంటే హెచ్పివి ఇస్ అ వైరస్ దట్ కెన్ యాక్చువల్లీ is the main root cause of everything. Okay. So ఈ ఇన్ఫెస్టేషన్ అంటే ఎవరికైతే హెచ్పివి ఆ వైరస్ ఉందో దాన్ని డిటెక్ట్ చేయడం. సో దాట్ ఈస్ యూజువలీ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ 30. Okay. సో ఎర్లీ 21లో ఏదైతే ఉంటుందో వీ డు నాట్ డూ హెచ్పివి. హెచ్పివి ఈస్ డన్ ఓన్లీ 30 years, 30 to 65 years ఏజ్ గ్రూప్లో ఎవ్రీ 5 yearly 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి డిఎన్ఏ కనుక టెస్ట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ బికాస్ ద సెన్సిటివిటీ ఈస్ వెరీ హై విత్ హెచ్పివి డిఎన్ఏ. ఓకే. సో ఇప్పుడు స్క్రీనింగ్లో మీరు అన్నట్టు 2 ఉన్నాయి కదా, పాప్ స్మియర్ ఒకటి, హెచ్పివి. సో అందరూ కామన్గా ఇవి చేసుకోవాలా లేకపోతే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ వస్తే చేసుకోవాలా, ఎలాగ ఉంటుంది? సో స్క్రీనింగ్ అంటేనే వితౌట్ ఎనీ ఏసిమ్టమాటిక్. ఓకే. సో స్క్రీనింగ్ అనేది ఏంటంటే రెగ్యులర్గా మనం చేసుకుంటున్నప్పుడు టు డిటెక్ట్ ఇట్ వెరీ ఎర్లీ. సో అలా ఉన్నప్పుడు బిఫోర్ ఈవెన్ సంబడి బికమ్స్ సిమ్టమాటిక్ టు డయాగ్నోస్ సంథింగ్ ఎట్ అ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్. ఇన్ ద సెన్స్ ఈవెన్ ఇన్వేజివ్ కాంపనెంట్ అంటే క్యాన్సర్ కన్ఫర్మ్ కాకుండా దెర్ ఆర్ అగైన్ కాల్డ్ యాజ్ సిఐఎన్, కార్సినోమా ఇన్ సిటు అంటారు. సో అలాంటి ఎర్లీ చేంజెస్ వస్తున్నప్పుడే డిటెక్ట్ చేయడం కోసం స్క్రీనింగ్ చేస్తాం. సో ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ని చేసేదాన్నే స్క్రీనింగ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ స్క్రీనింగ్లో చాలామందికి ఏ సిమ్టమ్స్ లేకుండా మీరు అన్నట్టుగా నార్మల్గా చేస్తారా అంటున్నారు కదా, ఒకవేళ అందులో ఏమైనా మనకి అబ్నార్మల్గా కనిపించింది అని అనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో అబ్నార్మల్గా అన్నప్పుడు మళ్ళీ అబ్నార్మల్గా ఏం చూస్తున్నాం అనేది, ఇప్పుడు కార్సినోమా ఇన్ సిటు 1, 2, 3 అని ఉంటాయి, సిన్ 1, 2, 3 అని. అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే 1కి యూజువలీ వి అగైన్ రిపీట్ అండ్ సీ అండ్ మిగతా 2 and 3 అలా ఉన్నప్పుడు దేర్ ఆర్ ఆప్షన్స్ ఆఫ్ జస్ట్ కోనైజేషన్ చేయడం. కోనైజేషన్ అంటే జస్ట్ పార్ట్ వేర్ వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ ద చేంజెస్ అనుకునే జస్ట్ దాన్ని కోనైజ్ చేసి చేయడం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ అదర్వైజ్ ఒకసారి కార్సినోమా అంటే క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత స్టేజ్ వారీగా దాని ట్రీట్మెంట్ ఉంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ లైక్ స్టేజ్ 1 అలా ఉన్నప్పుడు అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ ట్యూమర్ సైజ్ అని ఉంటుంది. సైజ్ క్రైటీరియన్స్ చూసుకుంటాం. 1A 1B అని కేటగరైజేషన్ ఉంటుంది. సో సైజ్ లెస్ దెన్ 2 centimeters అలా ఉన్నప్పుడు సర్జరీ కెన్ బి అన్ ఆప్షన్. బట్ అదర్వైజ్ దట్ ఎనీథింగ్ అబవ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రేడియేషన్ అలాంగ్ విత్ కన్కరెంట్ కీమోథెరపీ. అంటే రేడియేషన్ ఇంకా కీమోథెరపీ 2 కలిపి చేస్తాం. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఎర్లీ డిటెక్షన్లో కూడా ఇవి చేస్తారా, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ? సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఎర్లీ డిటెక్షన్ అన్నప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మనం
అందుకే నేను చెప్పాను ఎర్లీ స్టేజెస్ కనుక మీరు ఓన్లీ 1A 1B ఇలా ఉండేసి ఉన్నప్పుడు దెన్ యూఆర్ గోయింగ్ అహెడ్ విత్ దెర్ విల్ బీ ఆప్షన్ వెరీ ఎర్లీ స్టేజెస్లో సర్జరీ కెన్ బి అన్ ఆప్షన్. దాని తర్వాత అగైన్ హిస్టోపెథాలజీ అంటాం, అంటే ఏదైతే సర్జరీ చేస్తామో ఒకసారి మనం యూట్రస్ని మొత్తం సర్జరీలో తీసిన తర్వాత ఆ స్పెసిమెన్ని వీ సెండ్ టు పెథాలజీ, అండ్ పెథాలజీలో దాంట్లో మళ్ళీ హై రిస్క్ ఫీచర్స్ వాటిని బట్టి మళ్ళీ సబ్సిక్వెంట్గా షుడ్ వి గో అహెడ్ అండ్ గివ్ రేడియేషన్ ఏంటి అనేది అగైన్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్. సో అట్లా చూసుకోవాల్సి వస్తుంది. సో డిటెక్షన్ అన్నప్పుడు మనం ఎర్లీగా కనిపెట్టడానికి, అదే ఇంకా అది స్టేజ్ 2కి వెళ్ళి లేకపోతే స్టేజ్ 3కి వెళ్ళి స్టేజ్ 4కి వెళ్ళి టిల్ వి గోస్ టు స్టేజ్ 3 ఆల్సో ఇట్ ఇస్ క్యూరబుల్. ఓ స్టేజ్ 4 90% స్టేజ్ 4 లోనే వస్తారు కదా మీ దగ్గరికి? నాట్ రియల్లీ నౌ, నాట్ రియల్లీ. ఇట్ వాజ్ వెరీ వెరీ అంటే ప్రాబ్లీ వెరీ ఓల్డెన్ డేస్లో అలా ఉన్నిందేమో కానీ బట్ నాట్ రియల్లీ. నా పీపుల్ ఆర్ అవేర్, ఎందుకంటే స్టేజ్ 4లో సిమ్టమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ ఇట్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అది వేరుగా ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే ఇఫ్ ఇట్ స్ప్రెడ్ టు ద బ్లాడర్, అంటే సర్విక్స్ ఉన్న అంటే యూట్రస్కి ముందు భాగంలో మనకు ఉండేది ఏంటి, బ్లాడర్ ఉంటుంది, వెనకాల రెక్టమ్ ఉంటుంది. సో ఆ ఏరియాస్కి ఒకవేళ ఇంకా జబ్బు స్ప్రెడ్ అవుతాయి కనుక అప్పుడు మూత్రం వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలగడం కానీ, లేకపోతే మూత్రంలో బ్లడ్ కావడం కానీ, లేకపోతే దానికి ఇన్కాంటినెన్స్ అంటే కంటిన్యూస్గా యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉండడం కానీ, దీస్ ఆర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కేసెస్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈ ప్రెజెంట్ అంటే ఈ ప్రెజెంట్ వరల్డ్లో పీపుల్ ఆర్ నాట్ సో ఇగ్నరెంట్. అవేర్నెస్ ఉంది. సో బేసికలీ ద ఓన్లీ థింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నెగ్లెక్ట్ ఇస్ ఈ వైట్ డిశ్చార్జ్ పోస్ట్ కాయిటల్, అంటే భార్య ఇంకా భర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ని పీపుల్ మే ఇగ్నోర్. సో అలాంటివి ఇగ్నోర్ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్. కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ ఉంటే దాంట్లో మధ్య మధ్యలో స్పాటింగ్ రావడం కానీ అట్లాంటిది ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా ఫౌల్ స్మెల్లింగ్ ఉన్నప్పుడు ఫౌల్ స్మెల్ డిశ్చార్జెస్ అట్లా ఏమైనా ఉన్నా కానీ ఇట్స్ బెటర్ యూ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఓకే ఓకే. సో నెక్రోసిస్ కానీ అట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు, మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాసన వస్తుంది. సో ఇది నార్మలే అనుకుంటామేమో, బట్ ఇట్స్ బెటర్ యూ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. యూజువలీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది జస్ట్ నార్మల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. అన్నీ అవ్వకపోవచ్చు బట్ టెస్ట్ చేయాలి. ఎస్టీడీ అయి ఉండొచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజే అయి ఉండొచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఓకే ఓకే ఓకే. సో ఒక్కసారి బాడీలోకి హెచ్పివి వెళ్ళిన తర్వాత స్క్రీనింగ్ చేసుకోకపోతే ఎన్ని రోజులకి అది డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది దానికి? సో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది యూజువల్లీ ఏమవుతుందంటే ఇట్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్. ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెన్ యూఆర్ ఇన్ ది యంగర్ ఏజ్ గ్రూప్స్, అందుకనే 21 యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఏముంటుందంటే ఇమ్యూన్ రెస్పాన్సెస్ is very high. So HPV ఒకవేళ ఇన్ఫెస్టేషన్ జరిగినా by 2 years it automatically gets cleared. So infection ni our body defense mechanism is only going to fight immunity it out. But repeated ga eppudaithe infections untayo, repeatedly you are getting infected with HPV. So over a period of 15 to 20 years, that is when you develop a cervical cancer. So for a పొటెంట్ అంటే నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న పర్సన్, అది కనుక ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ కేస్. అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అన్నప్పుడు మనకు మోస్ట్లీ ఇప్పుడు హెచ్పివి అంటే హెచ్ఐవి కానీ అలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే హెచ్పివి విల్ ర్యాంపెంట్. సో దాని ఇన్ఫెక్షన్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మోర్. ఓకే ఓకే. ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఎస్, హెచ్ఐవి ఉన్నప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎక్కువగా. ఓకే ఓకే. ఇప్పుడు చాలామంది ఉమెన్స్కి ఇన్ బిట్వీన్ పీరియడ్స్ బ్లీడింగ్ అవ్వడమో, ఇంటర్కోర్స్ తర్వాత అవ్వడమో ఇలా ఉంటుంది కదా. వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇందులో ఏమీ క్యాన్సర్ రిలేటెడ్ ఏం లేదు అని చెప్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకుండా ఉంటే ఇంకేముంటుంది దాంట్లో? దానికి రీజన్ ఏంటి? క్యాన్సర్ కాకుండా అంటే ఇన్ బిట్వీన్ బ్లీడింగ్ అంటే పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు అంటే ఏమంటారు డియూబీ కానీ లేకపోతే లేకపోతే సర్వైకల్ ఎరోషన్స్ అంటాం. ఏంటంటే సర్విక్స్ అంటే మేబీ ఇంకా క్యాన్సరస్ చేంజెస్ లాగా ఏమీ వచ్చి ఉండవు, బట్ ఏమవుతుందంటే అక్కడ చేంజెస్ లాగా, అక్కడంటే ఎరప్షన్స్ లాగా చిన్న చిన్నగా ఏమంటారు అక్కడ సెల్స్ ఎరోడ్ అవ్వడం కానీ వాటిని సర్వైకల్ ఎరోషన్ అంటాం. అలాంటివి ఉన్నప్పుడు ఎస్ దే కెన్ హ్యావ్, బట్ స్టిల్ యూజువలీ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇట్స్ బెటర్ దే బీ ఆన్ వెరీ క్లోజ్ ఫాలో అప్ అండ్ దెన్ బెటర్ దే రిపీట్ అ ప్యాప్ ఆఫ్టర్ 3 to 6 months and then get it re-evaluated. ఓకే ఓకే ఓకే. రైట్. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి అవేర్నెస్ వచ్చేసింది అందరిలోనూ.
సో గర్ల్స్కి అయితే ఆల్మోస్ట్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి ఇచ్చే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తారు. అండ్ 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? సో హెచ్పివి వ్యాక్సినేషన్ నార్మలీ స్కెడ్యూల్ దట్ హ్యాస్ బీన్ లేడ్ అవుట్ బై గవర్నమెంట్ కనుక మనం చూస్తే యాజ్ ఎర్లీ యాజ్ 9 ఇయర్స్ నుంచి యూ కెన్ స్టార్ట్ గివింగ్ ది వ్యాక్సినేషన్. సో ద థింగ్ ఇస్ 9 to 14 ఇయర్స్ వరకు మనము అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ కూడా ఇవ్వచ్చు. ఎస్, అబ్బాయిల్లో కూడా ఇవ్వచ్చు. బికాజ్ అగైన్ హెచ్పివి రిలేటెడ్ అదర్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి in males. So it can cause penile cancer, it can cause anal canal cancer, it can cause oropharynx antam. So ఆ క్యాన్సర్ ఇవన్నీ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం ఇట్స్ లైక్ ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ ఇన్ బాయ్స్ ఆల్సో రైట్ నౌ. సో 9 to 14 ఇయర్స్ వరకు ఒకవేళ ఇంకా ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద వ్యాక్సినేషన్, మళ్ళీ దాంట్లో వీ హ్యావ్ బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ అంటాం. సో ఏంటంటే హెచ్పివి చాలా వైరసెస్ ఉంటాయి. సో బట్ బేసికలీ ద వన్స్ విచ్ ఆర్ ఆంకోజెనిక్, అంటే క్యాన్సర్ కాజ్ చేసేవి ఏంటి అని ఉంటే కనుక దేర్ ఆర్ మేజర్ 4 ఉన్నాయి. సో దట్ ఈస్ ద టైప్. అగైన్ ఇట్స్ లైక్ 6, 11, 16 and 18 అని చెప్తాము. సో ఇవి కాకుండా ఇంకా వేరే నానో వైలెంట్లో వీ హ్యావ్ అనదర్ 5 more విచ్ అగైన్ డీల్ విత్ డిక్రీజ్ ద రిస్క్. అవి ఇంకా ఫర్దర్గా క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేస్తాయి. సో అలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా దాని ఇది ఉంటుంది. సో ఇప్పుడు 9 to 14 ఇయర్స్ కనుక మనం వ్యాక్సినేషన్ ఇస్తుంటే ఇంకా 2 doses విల్ బీ ఇనఫ్. సో 0 and 6 monthsకి ఇవ్వచ్చు. అది కనుక 15 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు, దట్ ఈస్ వాట్ వి ప్లానింగ్ టు. అలా ఇస్తున్నప్పుడు మాత్రం 3 doses షుడ్ బీ గివెన్. అండ్ దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ మనం నానో వ్యాలెంట్ ఇస్తున్నామా క్వాడ్రివాలెంట్ ఇస్తున్నామా అని బట్టి. నానో వ్యాలెంట్ ఇస్తుంటే కనుక 0, 2 and 6 months ఉంటుంది. అదే క్వాడ్రివాలెంట్ ఇస్తుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0, 1 and 6 months. ఓకే. సో ఆల్మోస్ట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది? 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అని చెప్తుంటారు కదా. సో ఏంటంటే వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఇట్ వర్క్స్ బెటర్ వెన్ యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద వైరస్. ఓకే. సో అందుకని వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ ది ఎర్లీ ఏజ్ గ్రూప్స్. ఎక్స్పోజర్ లేని ఏజ్, అండ్ అప్పుడు ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్స్. సో అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్ వర్క్స్ ద బెస్ట్. సో బియాండ్ దట్ యూజువలీ ఎక్స్పోజర్ అయిన వాళ్ళు, అంటే హూ ఆల్రెడీ హ్యావ్ అ సెక్షువల్ లైఫ్ ఆర్ సంబడి హూ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్, హ్యావ్ కిడ్స్ అండ్ ఆల్ దాట్, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ వాళ్ళ హెచ్పివి టెస్ట్ గినక చేయించినప్పుడు అది నెగటివ్ ఉండి అప్పుడు మనం ఇచ్చినప్పుడు, సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ విల్ ఫర్దర్ ప్రివెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ అ అష్యూరెన్స్. సో సో హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన స్క్రీనింగ్ ఆపేయాలి లేకపోతే క్యాన్సర్ రాదు అనేది నో, ఇట్స్ నాట్. ఓకే, బట్ ప్రివెంట్ చేస్తుంది సమ్వాట్ బెటర్ అనేసి మీరు అంటున్నారు. ఇట్ ప్రివెంట్ చేస్తుంది, కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు స్క్రీనింగ్ ఆపకూడదు. ఓకే. సో మీరు అంటున్నది ఇప్పుడు పాప్స్మియర్ అయితే 3 years వన్స్, హెచ్పివి అయితే 5 years అలాంగ్ విత్ 5 years మళ్ళీ కో టెస్టింగ్ చేస్తారు. దట్ ఏ చేసినా కానీ హెచ్పివి ఇస్ సుపీరియర్ టు యువర్ ప్యాప్. కాకపోతే అగైన్ యూ హ్యావ్ అవైలబిలిటీ ఇష్యూస్, నాట్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ హెచ్పివి. సో ప్యాప్స్మియర్ ఒకవేళ మనం చేసుకుంటుంటే ఎవ్రీ 3 yearly చేసుకోవాల్సి వస్తుంది. హెచ్పివి మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తుంటే కనుక దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవ్రీ 5 yearly. అండ్ దేర్ ఆర్ ప్లేసెస్ లైక్ ఆర్ రూరల్ ప్లేసెస్లో వేర్ గవర్నమెంట్ హ్యాస్ ఎన్రోల్డ్ ద స్కీమ్, వాటిలో చూస్తే కనుక దే డూ విఐఏ. విఐఏ అంటే విజువల్ ఇన్స్పెక్షన్ అండర్ ఎసిటిక్ యాసిడ్ అని, ఇట్ ఈస్ అ సెపరేట్ ఫర్ లో రిసోర్స్ ఏరియాస్ లైక్ మన పిహెచ్సిస్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో కానీ లేకపోతే రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఇది చేస్తారు. ఓకే. ఒక్కసారి హెచ్పివి వైరస్ కానీ లేకపోతే క్యాన్సర్ని కానీ ఎర్లీ స్టేజ్లో గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉందా, లేకపోతే రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకోవాలా? సో స్క్రీనింగ్ అనేది వన్స్ ఇట్స్ లైక్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ they have to come for a regular follow-up. So there is a laid protocol that how they have supposed to come. Every 3 monthly ఇప్పుడు డాక్టర్తో ఎగ్జామినేషన్, అండ్ ఒకవేళ మాకు ఏదైనా ఇంకా రిక్వైర్డ్ అనిపిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో 3 monthly ఫర్ అట్లీస్ట్ ఫర్ అబౌట్ 2 years. 2 years తర్వాత ఎవ్రీ 6th monthly ఎగ్జామినేషన్. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 years ఇట్స్ యాన్యువల్లీ, ఎవ్రీ యాన్యువల్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయిస్తూ
ఎస్ ఎవ్రీ ఇయర్లీ అండ్ ఇట్స్ ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు గెట్. దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ 5 years దే అగైన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అ జనరల్ పాపులేషన్. ఓకే. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ సేమ్ ఇవే వర్తిస్తాయి రూల్స్, వేర్ ఎవ్రీ 3 yearly దే హ్యావ్ టు గెట్ అ ప్యాప్ స్మియర్ డన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసిన తర్వాత చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జరీ అన్నారు కదా, దీని తర్వాత వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఉంటుందా వాళ్ళకి? అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా, లేకపోతే కొంచెం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా వాళ్ళు? సో నార్మల్ లైఫ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, నార్మల్గా వాళ్ళు ప్రొఫెషనల్గా కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఫైన్. అండ్ సెక్షువల్లీ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓన్లీ. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం వజైనల్ డ్రైనెస్ ఉంటుంది. సో వాటికి బేస్డ్ అపాన్ ఇట్స్ లైక్ హౌ సివియర్ ఇస్ ఇట్, వీ విల్ యాక్చువల్లీ బీ ప్రిస్క్రైబింగ్ లూబ్రికెంట్స్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో అవన్నీ those are little small changes that they'll have to adapt to. But yes, they can have a normal sexual life. Okay. The thing is, పిల్లలు పుట్టడం గురించి మళ్ళీ again there is a doubt about fertility and all that. Usually ఏంటంటే when it is diagnosed, unless it is a very very early stage, stage 1A, 1 ద అర్లియస్ట్ స్టేజ్ ఉంటే తప్ప, దాంట్లో కూడా కోనైజేషన్ చేసి మళ్ళీ తర్వాత పేషెంట్ని వన్స్ దే ఫినిష్ దర్ ఫ్యామిలీ అగైన్ వీ హ్యావ్ టు కీప్ దెమ్ అండర్ వెరీ వెరీ క్లోజ్డ్ ఫాలో అప్. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి ఎల్స్ ద ఫర్టిలిటీ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్. ఓకే. 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 చాలామంది కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు కదా, సో అవి వాడితే కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటారు. ఆ క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ రెండు ఒకటేనా? సో ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్విక్స్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో వీటికి ఏంటంటే ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అనుకుంటే కనుక, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ మల్టిపుల్ చిల్డ్రన్, మల్టిపుల్ డెలివరీస్ కానీ, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే స్పౌస్ అంటే ఒకవేళ భర్తకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ దర్ ఇస్ అ ఛాన్స్ దట్ ద వైఫ్ కెన్ ఎండ్ అప్ విత్ సర్వైకల్ క్యాన్సర్. అలా ఉన్నా కానీ, లేకపోతే స్మోకింగ్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ యాక్చువల్లీ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. దే హ్యాస్ అంటే కాజువల్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ సీన్. సో ఇలాంటి వాటి వల్ల యూ డెవలప్ cervical cancer, and the other one is immunocompromised patients. So immunocompromised condition ఉన్నప్పుడు కూడా they can have cervical cancer. ఎలాంటి కండిషన్ అది? అంటే HIV లాంటిది కానీ. ఓకే. ఓకే. సో అలాంటివి. బట్ ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఏదైతే అంటున్నారో దట్ ఈస్ అంటే ఆర్గన్స్ని మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. సో అవేంటి అంటే దట్ ఈస్ ఎండోమెట్రియం. సో బేసికలీ గర్భసంచి కనుక చూసామంటే గర్భసంచిలో పైన భాగం ఏదైతే ఉంటుందో దాన్ని యూట్రైన్ బాడీ అంటాం, దాని కింద ఉండేది సర్విక్స్. సో సర్విక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ యూట్రైన్ బాడీ. మొత్తం ఒకటే స్ట్రక్చర్, కాకపోతే ఏంటంటే అవి ఎంబ్రియోలాజికలీ దే ఆర్ డిఫరెంట్. సో అది మాత్రం ఏంటంటే ఎండోమెట్రియల్ లోపల ఏదైతే లైనింగ్ ఉంటుందో, ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుంది in your uterine body. So that is amenable for హార్మోనల్ చేంజెస్. సో మనకి పీరియడ్స్, ఈ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఏంటంటే మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కీప్ వేరింగ్ ఇన్ యువర్ ఎంటైర్ సైకిల్. సో అది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల ఇట్ క్యాన్, దట్ టు నాట్ all types of oral contraceptive pills, only few pills that are the ones which can actually they have been related to endometrial cancer but not to cervical cancer. ఓకే. ఓకే. సో అన్ని క్యాన్సర్స్ ఒక ఎత్తు అయితే, ఇది ఎక్కువగా సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి లైఫ్ స్టైల్ సపరేట్గా ఏం ఉండదు కదా మీరు అన్నట్టుగా. లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు దీనికి? Lifestyle in the sense, it's going to be the general lifestyle. Normally eating healthy, exercising, and then not smoking. Main smoking kuda cervical cancer untundi. It has been associated. Especially female smoking has increased in the recent times. So yes. So intente that's the reason. Earlier it only cervical cancer anedi only rural area related క్యాన్సర్ అనుకునే వాళ్ళు, బట్ లేదు, ఇప్పుడు అర్బన్ పాపులేషన్ లో కూడా వీఆర్ ఏబుల్ టు సీ ఇట్. సో ప్రాబబ్లీ దిస్ కుడ్ బి వన్ కాజువల్ రిలేషన్షిప్, వీ డోంట్ నో. సో ఎస్, సో మల్టిపుల్ partners and then smoking and then these are the ones which are something which we can put in, because now I don't think everybody is having multiple children and also having a first sexual intercourse at a very very young age. Correct. That is also an important factor. Okay. So but ఇవన్నీ కాకుండా ఏంటంటే what is that you have to change as a person అంటే
have a very very healthy diet, try to avoid, reduce your junk, be physically active, at least 45 minutes of everyday jog or a walk. When I say jog, I mean ఏంటంటే when you are jogging, you should not be able to speak to another person. ఆ పేస్లో బ్రిస్క్ వాక్ చేయాలి. ఓకే, అంటే మనం వాక్ చేస్తూ నార్మల్ పార్కుల్లో చూస్తాం, పీపుల్ ఆర్ చాట్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ నాట్ వాకింగ్. ఓకే ఓకే. సో వాక్ చేసినప్పుడు ఎలా అంటే పక్కన మనిషితో మాట్లాడాలంటే ఆయాసం రావాలి, దట్ ఈస్ బ్రిస్క్ వాకింగ్, దట్స్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. ఓకే. సో వాకింగ్ అండ్ దెన్ అవాయిడింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇమ్యూనోథెరపీ అని చెప్పి ఇస్తారు కదా. సో ఇమ్యూనోథెరపీ అనేది మామూలుగా ఇమ్యూనిటీ మనకు బాగుంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావు అనేసి అందరికీ తెలిసిందే. సో ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే బెస్ట్ ఫుడ్స్ ఏం చెప్తారు మీరు? సో ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండాలంటే ఇట్స్ ఆల్ యువర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్, ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్, హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిష్, all of this, all your vitamins, minerals, all of them do that job. And taking your antioxidant, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దే ఆర్ ద వన్స్ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అయిందంటే అగైన్ ద సెల్ విల్ గో ఇంటూ, అంటే ఇట్ క్యాన్ బికమ్ క్యాన్సరస్. సో ఇలాంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రాకుండా అంటే జంక్ను అవాయిడ్ చేయాలి. సో హ్యావింగ్ టు ఓల్డర్ వే ఆఫ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అంటే వేరే ఇంకేమీ అవసరం లేదు. యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్ లో వండితే కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. నో, సో దాట్ ఈస్ అగైన్ ఏంటంటే అల్యూమినియం రిలేటెడ్ గా, దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, బట్ నో, వీ క్యాన్ హ్యావ్ ప్రెషర్ కుక్డ్ ఫుడ్. సో ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ ఇండియన్ ఫుడ్. సో అలా ఉన్నప్పుడు ప్రెషర్ కుక్కర్ అబ్సల్యూట్లీ వీ కెన్ యూస్, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే ఓకే. సో హ్యావింగ్ నార్మల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అండ్ దెన్ హ్యావింగ్ యువర్ రెగ్యులర్ ఎగ్స్. దేర్ ఇస్ ఆల్సో మిస్నామర్ అబౌట్ కన్సంప్షన్ ఆఫ్ ఎగ్స్, మిల్క్, ఇవన్నీ నార్మల్ ఫుడ్ తీసుకోండి. ఓకే ఓకే. అండ్ ఫైనల్గా సర్వైకల్ స్క్రీనింగ్ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? సర్వైకల్ స్క్రీనింగ్, ఇట్ ఈస్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ అ ప్రివెంటబుల్ డిజీజ్, అండ్ ఈ డిజీజ్కి ఏంటంటే దెర్ ఇస్ అ ప్రాపర్ స్క్రీనింగ్ అండ్ దెర్ ఇస్ అ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్. సో ఏంటంటే ఒక క్యాన్సర్ ప్రివెంటబుల్ అనే దాంట్లో సర్విక్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఎస్, అండ్ ది అదర్ వన్ ఇస్ హెచ్సిసి. సో ఈ రెండిటికి వ్యాక్సినేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఐ థింక్ ఇన్వేరియబుల్లీ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ద క్యూర్. సో గెట్ యువర్ pap smears done or your HPV DNA test done as advised. Pap smear అయితే కనుక every 3 yearly and then HPV కనుక చేస్తుంటే every 5 yearly. It's better you get it done and get your kids vaccinated. Okay. Kid who is above 9 years, 9 to 14 years, you will have to get 2 doses of your vaccination done. Otherwise, if the kid is above 15 years, 15 to 26, you can go ahead and get 3 doses of your vaccination done. ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆడవాళ్ళలో హెచ్పివి టెస్ట్లు, సర్వైకల్ స్క్రీనింగ్స్, పాప్స్మియాస్ ఉన్నాయి. సో మగవాళ్ళలో హెచ్పివి టెస్ట్లు వీటికి ఏమున్నాయి అసలు టెస్ట్ చేయడం? సో మగవాళ్ళలో ఇప్పుడు హెచ్పివికి స్క్రీనింగ్ అన్నట్టుగా అయితే ఏమీ లేదు, అన్లెస్ దే డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే తప్ప. బట్ యూజువల్లీ ఏంటంటే వ్రాట్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ పర్ సే ఫర్ మెన్ ఇస్ నాట్ లేడ్ అవుట్. ఓకే 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 డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో సర్వైకల్ స్క్రీనింగ్ అనేది చాలా మందిలో మీరు అన్నట్టుగా అవేర్నెస్ వచ్చింది, ఇంకా కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి మీరు చాలా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సర్వైకల్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 9 to 14 ఉన్న పిల్లల్లో అయితే ఖచ్చితంగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. సో ఆల్మోస్ట్ 45 years వరకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ని తీసుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ అంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా స్క్రీనింగ్ మీద అవగాహన పెంచుకోండి. నమస్తే.